హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఎగ్ గుంత పొంగనాలు చేస్తున్నానండి. ఈ రెసిపీ ఎలాగో చూద్దాం. నేనైతే మేము 2 మెంబర్స్ని కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఎగ్స్ తీసుకున్నాను. మీరు మెంబర్స్ని బట్టి మీరు ఎగ్స్ తీసుకోవచ్చు. అందులోకి సన్నగా తరిమిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, వీలైతే మీరు క్యారెట్ తురిమి కూడా వేసుకోవచ్చండి. అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మా బాబు తినడు, అందుకనే నేను అవి స్కిప్ చేశానండి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం సరిపడా, మనం ఎగ్స్కి సరిపడా వేసుకోవాలి అన్నీ. కొంచెం లైట్గా పసుపు, కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేస్తేనే మనకి కొంచెం అవి పొంగినట్టుగా మంచిగా వస్తాయి అన్నమాట. కొంచెం నేను గరం మసాలా కూడా వేసుకున్నాను. అందులో గరం మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. మీకు కారంని బట్టి, ఘాటుని బట్టి యాడ్ చేసుకోండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకోవాలి. మంచిగా అది మిక్స్ అయ్యే విధంగా మనం మంచిగా కలుపుకోవాలండి. అన్ని ఎగ్స్లో మిక్స్ అవ్వాలి కదా, సో మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటన్నిటిని. చెప్పండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఎలా ఉందో నాకు. ఈ విధంగా మనం మంచిగా యాడ్ చేసుకున్నాక పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో ఫస్ట్ ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం వచ్చేసి అవి కొంచెం అందులో వేసుకోవాలి. అలా పూర్తిగా అన్నిట్లలో కొంచెం వేసుకొని ఫిల్ చేసుకోవాలి. మా బాబుకి చాలా ఇష్టం అండి ఇవి, అందుకనే నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కూడా మనం వీటిని చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో. నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను, మా బాబు ఇష్టంగా తింటాడు, అందుకే ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో అలా ఇవన్నీ మనం ఫిల్ చేసుకోగానే క్యాప్ తోటి మనం ఒక 2 minutes అవి అలా క్లోజ్ చేసుకొని అది అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. చూడండి ఎలా అయ్యాయో. ఇది 1 టైమే మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. మళ్ళీ మనము ఇటువైపు టర్న్ చేసుకొని మళ్ళీ కాసేపు ఉంచుకోవాలండి. సో దట్ అవి మంచిగా అయితే 2 వైపులా మంచిగా కాలుతాయి అన్నమాట. నేను స్పూన్ తోటే తిప్పేస్తున్నానండి. కొంతమందికి ఆ స్టిక్ వస్తుంది కదా, దాంతోపాటు నా దగ్గర స్టిక్ లేదు, మా బాబు అది పోయిందనమాట. సో అందుకే అలా స్పూన్ని వెనక్కి పెట్టేసి అలా చేస్తున్నానండి. ఆ విధంగా అన్నీ టర్న్ చేసుకొని కాసేపు ఉంచుకున్నాక ఈ విధంగా మనకు పొంగనాలు అనేటివి రెడీ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చాయి. అలా 2 వైపులా చాలా మంచిగా నీట్గా అయ్యాయండి. సో ఇలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అగో మా బాబు అండి.